తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలు. ఉస్మానియా వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా దానకిషోర్. ఆలయ భూములకు జియో ట్యాగింగ్ కు ప్రభుత్వ నిర్ణయం. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామన్న కొండా సురేఖ. రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న హరీష్ రావు. జూన్ 4న ఏపీలో సునామీ రాబోతోంది. ఏపీలో కూటమిదే అధికారమన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఏసీపీ సోదాల్లో కీలక మలుపు. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో కీలక పత్రాల గుర్తింపు. బెంగళూరు రేవ్ పార్టీకి రింగ్ మాస్టర్ కాకాణి. కేంద్ర బృందంచే దర్యాప్తు జరిపించాలని సోమిరెడ్డి డిమాండ్. ఏపీకి బీజేపీ మొండి చేయి చూపింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుంది అన్న గిడుగు రుద్రరాజు. తమిళనాడు వ్యక్తి ఒడిశాను పాలించడమేంటి? ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో బీజేడీపై అమిత్ షా విమర్శలు. కవిత ఛార్జ్ షీట్ పై ముగిసిన విచారణ. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించనున్న సీబీఐ కోర్టు. మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ 31 వరకు పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా. తెలంగాణ డీజీపీ ఫోటోతో సైబర్ మోసం. వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్. శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునః ప్రారంభం. సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తున్నాం. మద్యం కొత్త పాలసీపై నిర్ణయం తీసుకోలేదని మంత్రి జూపల్లి వెల్లడి. తెలంగాణలో యూ ట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతున్నారు. మంత్రి ఉత్తమ్పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. బెంగళూరు రేవ్ పార్టీ అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ ను సేకరణ. డ్రగ్స్ పెడ్లర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల వెల్లడి. ఓటమి భయంతోనే అసహనం పెరుగుతోంది. ఇండియా కూటమిపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు. కోర్టు ఉత్తర్వులు లేకుండానే జైల్లో పెడుతున్నారు. ఎన్డీఏ సర్కార్పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్. హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. వాదనలు మే 22కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. నేటితో ముగియనున్న తిరుపతి గంగమ్మ జాతర. రాత్రి అమ్మవారి విశ్వరూప అలంకారంలో దర్శనం. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం. ఒడిదుడుకుల మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 52 పాయింట్లు, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ముగింపు. కాసేపట్లో కోల్కతా ఎస్ఆర్హెచ్ క్వాలిఫైయర్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా బిగ్ ఫైట్.